ఎవరైతే ఉదయాన్నే లేచి రన్నింగ్‌కు వెళ్లి సమయస్ఫూర్తితో సిలబస్‌ను కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏజ్ లిమిట్, రిటన్ ఎగ్జామ్‌కు సంబంధించిన డీటెయిల్స్, సిలబస్, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు బీవీకే ఎడ్యుకేషన్స్ ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 22 జనవరి 2021 అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. మరియు 7th ఫిబ్రవరి 2021 అయితే ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్కు ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అవుతారో ఆ అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 18 ఏప్రిల్ 2021 నుండి 22 ఏప్రిల్ 2021 మధ్యనైతే ఉండడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్కు ఓన్లీ ఇండియన్ యంగ్ డైనామిక్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 16th జనవరి 2001 మరియు 20th డిసెంబర్ 2004 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్కు అర్హులు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే గ్రూప్ ఎక్స్ ఎక్స్పెక్టెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ట్రేడ్కు సంబంధించి ఇంటర్మీడియట్లో 50% మార్కులతో పాస్ అయిన ఎల్పిసి అభ్యర్థులు మరియు డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ స్ట్రీమ్కు సంబంధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు అంటే గ్రూప్ ఎక్స్ పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ వై ఎక్స్పెక్టెడ్ ఐఈఏఎఫ్ అండ్ మ్యూజిషియన్ ట్రేడ్కు సంబంధించి ఇంటర్మీడియట్లో 50% మార్కులతో పాస్ అయిన ఎనీ గ్రూప్కు సంబంధించిన అభ్యర్థులు ఈ గ్రూప్ వైకు అప్లై చేసుకోవచ్చు. మరియు గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్కు సంబంధించి ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన అభ్యర్థులు 50% మార్కులతో పాస్ అయి ఉంటే కనుక ఈ గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో గ్రూప్ ఎక్స్కు ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్లో 50% మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు గ్రూప్ ఎక్స్ మరియు గ్రూప్ వైకు ఈ రెండింటి గ్రూప్లకు కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు డిప్లొమా క్యాండిడేట్స్ వచ్చేసి ఓన్లీ ఎక్స్ గ్రూప్కు మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవాలి. వై గ్రూప్కు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు ఎంపిక కాబడిన అభ్యర్థులకు మొదటిగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో కూడా నెలకు 14,600 రూపాయలనైతే పర్ఫెక్ట్ శాలరీ ఇస్తారు. అదేవిధంగా ఈ ట్రైనింగ్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు అంటే గ్రూప్ ఎక్స్కు సంబంధించి 33,100 రూపాయలు పర్ మంత్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్, డిఆర్ఎస్ అలవెన్సెస్ ఇలా మొత్తంగా ఒక 50,000 వరకు అయితే రావచ్చు. మరియు గ్రూప్ వైకు సంబంధించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు అంటే ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు 26,900 పర్ మంత్ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్సెస్తో కూడుకొని ఒక 40,000 వరకు అయితే రావచ్చును. ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్టయితే మొదటిగా ఈ నోటిఫికేషన్లో phase 1, phase 2, phase 3 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. phase 1, phase 2 విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రిటన్ ఎగ్జామ్స్ మరియు phase 3 విషయానికి వచ్చినట్టయితే ఇది మెడికల్ ఎగ్జామ్ అన్నమాట. ఎవరైతే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసి షార్ట్ లిస్టెడ్ అవుతారో ఆ అభ్యర్థులకు phase 1 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే గ్రూప్ ఎక్స్కు సంబంధించి టోటల్గా 60 నిమిషాలు అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి సిలబస్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 12వ తరగతి లెవెల్ సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. మరియు గ్రూప్ వైకి చూసుకున్నట్టయితే 45 నిమిషాల కాల వ్యవధిలో ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎంపీసీ చదివిన అభ్యర్థులు బోత్ గ్రూప్స్ అంటే ఎక్స్ వైకు ఈ ట్రేడ్లకు అప్లై చేయవచ్చని చెప్పుకున్నాం కదా. ఆ అభ్యర్థులకు ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటుందంటే 85 నిమిషాల కాల వ్యవధిలో ఇంగ్లీష్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్తో కూడుకున్న సిలబస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 1 మార్కు, ప్రతి రాంగ్ ఆన్సర్కు 0.25 మార్క్స్ అయితే కట్ కావడం జరుగుతుంది. ఈ phase 1 ఎగ్జామినేషన్స్కు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. phase 1 క్వాలిఫై అయిన అభ్యర్థులకు phase 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా phase 2 కూడా సేమ్ సిలబసే ఉంటుంది. phase 3 విషయానికి వచ్చినట్టయితే మెడికల్ స్టాండర్డ్స్
అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఈ మెడికల్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన అభ్యర్థులకు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వదులుకోకండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే కనుక ఒక్కో అభ్యర్థికి 5 సెంటర్లు అయితే చాయిస్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 సెంటర్లో మీకు ఏ సెంటర్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ సెంటర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఇచ్చిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ డూప్లికేట్ లేదా ఇన్కంప్లీట్ అయిన ఆ ఫామ్ను రిజెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కు అప్లై చేసి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు రిటర్న్ ఎగ్జామ్కు వెళ్ళినప్పుడు వాళ్ళు టీఏలు కానీ డిఏలు కానీ ఏంటివి ఇవ్వబడవు అని అయితే చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయి కదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా అన్ని ట్రేడ్స్లకు అన్న విషయానికి వచ్చినట్టయితే ఒక క్యాండిడేట్ ఒక ట్రేడ్కు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాదని అన్ని ట్రేడ్లకు అప్లై చేసిన ఆ అభ్యర్థి ఫామ్ను రిజెక్ట్ చేయబడుతుందని మనకు జనరల్ కండిషన్లో చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే అభ్యర్థులు 18 సంవత్సరాల లోపు ఉన్నట్టయితే వాళ్ళు వాళ్ళ ఫాదర్ది కానీ లేదా మదర్ది లేదా గార్డియన్ది సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 18 సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు వాళ్ళ సిగ్నేచర్ను మాత్రమే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా లెఫ్ట్ తంబును అయితే 10 KB to 50 KB మధ్యలో ఉండే విధంగా కూడా అప్లై చేయాలి. మరియు ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చినట్టయితే 250 రూపాయలు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి న్యూస్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి డౌట్ వచ్చినా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను. బీవీకే ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.